ఉత్తర కర్ణాటక స్టైల్ గిర్మిట్ చురుమురిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలని ఈ వీడియోలో చూసేద్దాము. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అలాగే చాలా త్వరగా కూడా ఈ గిర్మిట్ని మనము సింపుల్గానే ఇంట్లో చేసుకోవచ్చు. వెల్కమ్ టు తాజా రెసిపీస్. ముందైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 4 వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటైతే యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే దీంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి. టొమాటో కూడా వేసుకొని బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. టొమాటో అంతా బాగా మెత్తగా అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా వేరుశనగ గింజలు కూడా వేసుకోవాలన్నమాట. వేరుశనగ గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఆయిల్ వేడయిన తర్వాతే వేరుశనగ గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోని మనము రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. చింతపండు గుజ్జు మరీ పల్చగా ఉండకుండా కొద్దిగా థిక్నెస్ అనేది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోని కొంచెం మనము బెల్లం పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా చల్లగా అవ్వాలన్నమాట. అంటే ఇది మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ లాగా దగ్గర పడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. చాలా త్వరగానే ఇంట్లో మనకి బొరుగులు అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్గా కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత బొరుగుల్లోని మనము ఈ మరమరాల్లోని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అట్లాగా మనము వేయించిన శనగపప్పు పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా అన్నీ కూడా బాగా కలిసే వరకు మరమరాలన్నిటినీ కూడా చక్కగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా ఈ గిర్మిట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బయట డబ్బులు పెట్టి కొనుక్కొని అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మన దగ్గర బరువులు ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటే చక్కగా ఈ చల్లని వాతావరణానికి ఇలా గిర్బిట్ చేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.